ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 40 పాయింట్స్ నెగిటివ్ ఓపెన్ అయింది. అరౌండ్ 84,520 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ ఓపెన్ అయింది. సెన్సెక్స్కి 84,650 రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి దానికన్నా బిలోనే ఓపెన్ అయింది. సో ఇంకా మార్కెట్ ఫాలో అవుతుందన్న వ్యూలో నేను ఈరోజు ఒక పీఈ ట్రేడ్ తీసుకున్నాను. అంటే గ్యాప్ డౌన్లోనే 650 కన్నా బిలో ఓపెన్ అయింది కదా, ఇంకొంచెం ఫాలో అవుతుంది, 300ని టెస్ట్ చేస్తుంది అనుకున్నాను. 84,300 వరకు ఫాలో అవుతుంది అనుకున్నాను. ఆ వ్యూలో నేను ఒక పీఈ ట్రేడ్ తీసుకున్నాను. 84,100 పీఈని అరౌండ్ 40 రూపీస్ దగ్గరగా బై చేశాను. నేను అనుకున్నట్టే మార్కెట్ ఫాలో అయింది. నేను ఒక 1000 క్వాంటిటీని 48 రూపీస్ దగ్గరగా సెల్ చేసేసాను అండ్ ఇంకో 1000 క్వాంటిటీని 52 రూపీస్ దగ్గరగా సెల్ చేసేసాను. సో అలా ఈరోజు నేను 18,000 ప్రాఫిట్ బుక్ చేశాను. ఈరోజు సెన్సెక్స్లో చాలా మొమెంటం ఉంది. అటు సిఈ సైడ్ ఇటు పీఈ సైడ్ బోత్ సైడ్స్ మొమెంటం చూశాను. ప్రీమియమ్స్ కూడా పెరిగాయి. బట్ స్టిల్ అయినా కూడా నాకు ప్రీమియమ్స్ని డికే చేయడానికి ఆర్ అదొక ట్రాప్ లాగా అనిపించింది. సో నేను ఫర్దర్గా ట్రేడ్స్ తీసుకోలేదు. నాకెందుకో అటు సిఈని ఇటు పీఈ సైడ్ కూడా నాకు ట్రాప్ లాగా అనిపించింది. లైక్ ప్రీమియం డికే అయిపోతాయి అన్న వ్యూలోనే ఉన్నాను. సో అందుకే నేను ఇంకే ట్రేడ్స్ తీసుకోలేదు. సేమ్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ డిసెంబర్లో అదే సెల్లర్స్ మార్కెట్ చూశాను. సో ఆ వ్యూలో ఉన్నాను నేను ఇంకా స్టిల్. ఓకే, ఇది సెల్లర్స్ మార్కెట్ ఏమో అన్న ఒక దాంతో నేను అంత స్ట్రాంగ్గా చేయలేకపోతున్నాను. అందుకని ఈరోజు దాని తర్వాత ఎలాంటి ట్రేడ్ తీసుకోలేదు. అండ్ ఈరోజు మీరు ప్రాఫిట్ బుక్ చేశారా, లాస్ బుక్ చేశారా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మార్కెట్ అనిపించింది అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.